దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే వారిగా మనల్ని ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తలలో ఉంచినట్లయితే ఈ కూడికను ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, మరొక దినం ప్రభువా వాక్యాన్ని ధ్యానించే వారిగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, వాక్య సందేశంలోకి వెళ్తుండగా అర్థవంతంగా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్దామండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు. ఎఫెసులో ఉన్న కాదమ్మా, ప్రసంగి గ్రంథం. ఇది ఒక కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అది వ్యర్థ ప్రయత్నం ఆయను. ఆమేన్. చూడండి, సొలొమోను తన జీవితానికి అర్థం తెలుసుకుందామని విలాసాల వైపు తన ఆలోచనని మలుచుకున్నాడు. అయితే తన దృష్టిని మలుచుకొని తను ఆకాశం క్రింద మనుషుడు ఏమి చేసి సంతోషిస్తాడో అది తెలుసుకోవాలనే ఒక ఆశ కలిగి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఏ విధంగా అనుకున్నాడంటే మద్యం తాగి తను మత్తుడై ఉండి తను ఏం అనుభవిస్తున్నాడో తెలుసుకోవాలనే ఆలోచన చేశాడు. అది కూడా వ్యర్థ ప్రయత్నమైనది. చూడండి, అదే కాకుండా తన కొరకు ఇండ్లు కట్టుకున్నాడు, తోటలు తోయించుకున్నాడు, ఒక రాజ్యాన్ని కట్టుకున్నాడు, ద్రాక్ష తోటలు నటించుకోడు. ఇవన్నీ కూడా తన తన ఆలోచనతో ఈ లోకంలో ఏది మనం దేని ద్వారా మనం సంతృప్తి పొందుతామని తన ఆలోచనని లోకం వైపు నడుపుకున్నాడు. ఎందుకంటే తనంత గొప్ప జ్ఞానవంతుడు యెరూషలేము అందులోనే ఇంతకు ముందు గాని ఎవరు పుట్టినవారు కాదు. ఎందుకంటే దేవుడు అంతటి జ్ఞానాన్ని తనకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈనాడు కొందరు వారి యొక్క వ్యక్తిగత ఆలోచనలతో మేము జ్ఞానులము అని భావించి తను ఎంతైనా చేయగలుగుతాననే ఒక ఆలోచనతో లోకం వైపు పరిగెత్తిన వారు ఎంతో మంది లేకపోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, లోకం ఎప్పుడు కూడా మనల్ని విలాసాల వైపు తీసుకెళ్లి మన జీవితాన్ని పాడు చేసే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఆ విధంగా నడిపిస్తాయి గనక. చూడండి, అదే ప్రసంగి గ్రంథంలోనే 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఆమేన్. చూడండి, ఈ లోకంలో ఏది మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే విస్తారమైన జ్ఞానం నీకున్నా దేవుడు నడిపింపు లేనప్పుడు అది నీకు ఆ సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత స్థితి కలిగిన వ్యక్తి అయినా నువ్వు దేవుని అనుసంధానంగా నడిస్తేనే నీకు దీవెనకరంగా ఉంటది. అదే విధంగా మనం మరొకరు మనం చూసినట్లయితే ఆదికాండంలోనే 11వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుతాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అన్నందట చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఆమేన్. చాలమ్మా. దేవుడు నోవహు కుమారులకి వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్పని దేవుని యొక్క వాగ్దానం. అయితే వీరు ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకొని ఆ ప్రాంతంలో బాబేలు గోపురంగా ఒక ఆకాశాన్ని అంత ఎత్తైన శిఖరాన్ని కట్టుకుని ఒక పేరు ఘనతను సంపాదించుకుందాం రండి అని చెప్పని ఒకరు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని దేశమంతటా తెలియపరచుకోవాలని ఇటుకలు చూడండి, ఇక్కడ మట్టి కిటికలు చేసి బాగుగా కాల్చి వాటిని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కిటికలను పెట్టుకుందాం రండి అని చెప్పని వారి యొక్క సొంత ఆలోచనతో, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా మనిషి జ్ఞానంతో ఈ లోకానంగా వారి యొక్క సొంత ప్రయత్నం మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి ఘనత తెచ్చుకోవాలని నాకు ఆలోచన. నువ్వు దేవుని వైపు ఉండి దేవుని ఆలోచనతో నీవు ఉన్నప్పుడు నీ ఆలోచన సఫలం అవుతాయి. కానీ దేవుని ఆలోచన కాకుండా మనం ఏ ప్రయత్నం చేసినా అది వ్యర్థ ప్రయత్నంగానే ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్థితి నీకు ఇచ్చాడు అంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన కార్యాలు చేయాలని ఒక ఉద్దేశమే ఉంటది. అంతేగాని ఈ లోకానుసారంగా నువ్వేదో అనుభవించి విలాసాల వైపు వెళ్ళాలని దేవుని యొక్క చిత్తం కాదండి. నీకు నెమ్మది రావాలన్నా, ఏ సంతోషం కలగాలన్నా దేవుని సన్నిధిలోనే కలుగుతూ ఉంటది. చూడండి, మన కీర్తన గ్రంథం
30వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేనెన్నడూ కదలనని ఆ, నా క్షేమకాలమున అనుకుంటుని. అనుకుంటి. ఆమె మన శక్తి సామర్థ్యాల పైన నమ్మకం పెట్టుకుంటే పడిపోక తప్పదండి. మనిషి స్థితిగతులు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. పరిస్థితులు బట్టి, కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. తనకున్న స్థితిని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి గాని, ఏమండి, ఏ వ్యక్తి అయినా నేను కదలచబడను అని తన లోకం వైపు వెళ్ళిపోతే ఖచ్చితంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అది ఎవరికైనా, ఎంత స్థితిమంతుడికైనా. చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకునే ముందు, సొలొమోను సొంత జ్ఞానంతో వెళ్ళినప్పుడు తనకంతా ఈ భూమి కింద మొత్తం వ్యర్థమై ఉందండి. అయితే సొలొమోనుకి ఆ జ్ఞానం రాకముందు దేవునితో తను మాట్లాడిన ఒక సంభాషణ అనేది మనం ఈ వచనం చూద్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమేన్. చూడండి, ఇంత గొప్ప జనానికి న్యాయం తీర్చుటకు న్యాయం తీర్చడానికి న్యాయం తీర్చగలడు వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్టుగా వివేకం గల హృదయం అంటాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వైపు తన రాజుగా నియమించబడ్డప్పుడు ఆ జనానికి తీర్పు తీర్చడానికి తన జ్ఞానం సరిపోదని సొలొమోను దేవుని దగ్గర ప్రార్థించాడండి. అయితే తను దేవుని దగ్గర ఒక ఐశ్వర్యాన్నో, ఏమండి, ఐశ్వర్యాన్నో, మంచి స్థితినో, ఏమండి, తన శత్రు ప్రాణాన్ని అడగల. అయితే తన దేవుని ప్రజల్ని, ఏమండి, వారికి న్యాయం తీర్చాలన్న ఒక ఆలోచన తను అడిగినప్పుడు దేవుడు చాలా ఇష్టపడ్డాడండి. సొంత ఆలోచనతో లోకం వైపు వెళ్ళినప్పుడు తనకి ఇదంతా వ్యర్థమని అర్థమైంది. దేవుని ఆలోచన వైపు నిలబడ్డప్పుడు తన జీవితాన్ని 40 సంవత్సరాలు ఎన్నడూ కూడా యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అదే కదండి, తను కోరుకోలేదు కనుక ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, ఏమండి, ఆశీర్వాదాన్ని కోరుకోలేదు, ఏమండి, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, తన శత్రువుని హతం చేయమని కానీ కోరుకోలేదు. ఇవేమి కోరుకోకపోయినా దేవుడు తనకి అవన్నీ ఇచ్చాడు. ఎందుకంటే తను కోరుకున్నది తన ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఆలోచన తను అడిగాడు కనుక. చూడండి, అదే మన మూలవాక్యంలో చూసినట్లయితే ప్రసంగి గ్రంథంకి వద్దామండి. 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించాడు. ఆమేన్. చూడండి, దేవుని దృష్టికి మంచివాడుగా ఉండటం కంటే ఉత్తమైనది ఏదీ లేదని సొలొమోను చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, మనం మొదటిగా మాట్లాడుకున్న మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏమండి, నీకు నెమ్మది, సంతోషం ఏదైనా దొరికే ఒక ప్రదేశం, ఏదైనా ఉన్నది అంటే అది దేవుని సన్నిధేనండి. దేవుడు నిన్ను ఈ లోకంలో ఇబ్బందులు పడేవారు ఉన్నారు, అయినా కానీ నిన్ను దేవుడు ఒక స్థితిలో నిలబెట్టి ఉన్నాడు అన్నప్పుడు నువ్వు దేవుని వైపే ఉండాలా. నీ ఆలోచన, నీ నడవడి మొత్తం ఆ విధంగా ఉండేవారుగా మన హృదయంలో ఫలింపజేసుకుందాం. ఆమేన్. తరలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, నరులుగా సొంత ఆలోచనతో ఈ లోకంలో ప్రభువా, ఆకాశం కింద నరుడు ప్రయాస అంతా కూడా వ్యర్థమే నాయన. దేవా, నీ యొక్క ఆలోచన, నీ యొక్క జ్ఞానంతో నడిచినప్పుడు నాయన సమస్తం ప్రభు ఆనందమే నాయన. అటువంటి ఆనందాన్ని మేము జీవితకాలం అనుభవించి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.